హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వ్లాగ్ లో బుమ్లా పాస్ చూసుకున్నాం కదా. డే ట్రిప్ చాలా టైర్డ్ అయిపోయి ఫుల్ గా పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫాస్ట్ గా రెడీ అయిపోయాము. ఇప్పుడైతే రూమ్ చెక్అవుట్ చేసేసాము, బ్రేక్ఫాస్ట్ తినేసాము. మా హోస్ట్ మాకు ఒక బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఇచ్చారనమాట నా బర్త్డే కి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. అండ్ నా ఫేవరెట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఇచ్చారనమాట. అండ్ ఇప్పుడైతే టైం 7 అలా అవుతుంది. మేము నిన్న నైటే ఒక షేర్డ్ క్యాబ్ బుక్ చేసుకున్నాము, తవాంగ్ టు బొమ్డిలా అనమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. ఈ రోజు మొత్తం కూడా మోస్ట్లీ ట్రావెలింగే ఉంటుంది. ఫస్ట్ అయితే తవాంగ్ నుంచి బొమ్డిలా వెళ్ళిపోవాలి. తర్వాత బొమ్డిలాలో ఏదో ఒక వెహికల్ బుక్ చేసుకుని బొమ్డిలా సైట్ సీయింగ్ చేయాలన్నమాట. సైట్ సీయింగ్ కి కూడా ఎక్కువ ప్లేసెస్ ఏం లేవు, ఒక 2-3 ప్లేసెస్ అలా ఉంటాయి. సో అవి చూసేసుకున్నాక మాకు బొమ్డిలాలో 5:30 అలాగా బస్సు ఉందన్నమాట డైరెక్ట్ గువాహతీకి. అండ్ రేపు మేము గువాహతీ నుంచి మేఘాలయ వెళ్తున్నాము గౌరీ అండ్ హార్దిక్ తోటి. మేము 4 మెంబర్స్ కలిపి గ్రూప్ ట్రిప్ ప్లాన్ చేసాము. నిన్న బుమ్లా పాస్ డే ట్రిప్ కి వాళ్ళతోటి వెళ్ళాం కదా. సో అక్కడ మాటల్లో ఇలా వచ్చిందనమాట. వాళ్ళు కూడా మేఘాలయ, మేము కూడా మేఘాలయ ప్లాన్ చేస్తున్నాము. సో ఓకే, వై నాట్, లెట్స్ గో టుగెదర్ అని చెప్పి ఇలా ప్లాన్ చేసేసాము. అండ్ మా ఫ్రెండ్స్ ఆల్రెడీ గువాహతీ రీచ్ అయిపోయారనమాట నిన్న నైటే. ఆల్రెడీ అక్కడ ఒక టాక్సీ కూడా మాట్లాడేశారు. మేము వెళ్ళిన వెంటనే రేపు మార్నింగ్ 6-6:30 అలాగా మేఘాలయకి స్టార్ట్ అయిపోవాలి. సో ఇదే అనమాట ఈరోజు మన ప్లాన్. కొంచెం హెక్టిక్ గానే ఉంది, బట్ చూద్దాం ఎలా జరుగుతుందో. అండ్ అక్కడ దూరంగా ఒక వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది చూసారా, అదే జుంగ్ వాటర్ ఫాల్స్ అనమాట. మనము ఫస్ట్ డే తవాంగ్ కి వచ్చే దారిలో మిస్ అయ్యాం కదా ఒక వాటర్ ఫాల్స్, అదే అనమాట. సో ఫైనల్లీ దాన్ని దూరంగా చూడగలిగాము. అండ్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కి అయితే ఆగాము. అండ్ అసలు ఇక్కడ సీనరీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అండ్ ఇక్కడ కూడా అక్కడ దూరంగా చూస్తే ఒక చిన్న వాటర్ ఫాల్ అలా ఫ్లో అవుతోంది. సో మేమైతే ఫాస్ట్ గా బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఒక 1/2 అవర్ మాకు బ్రేక్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట. అండ్ నేను చెప్పాను కదా 7 ఆ టైం కి స్టార్ట్ అయ్యాము. సో వెళ్ళేటప్పటికి మనకి 11:30 అలా అవుతుంది. తవాంగ్ నుంచి బొమ్డిలా కొంచెం దగ్గరే అనమాట. కాకపోతే ఈ రోడ్ వల్ల అండ్ హిల్లీ రీజియన్ కదా, అందుకని ఇంకా కొంచెం ఎక్స్ట్రా టైం పడుతుంది. అంతేగాని మనకి అంత ఎక్కువ కిలోమీటర్స్ ఏం దూరం ఉండదు. అండ్ మేమైతే ఇవాళ షేర్డ్ క్యాబ్ లో ఫ్రంట్ సీట్స్ తీసుకున్నాం అనమాట. ఫస్ట్ 2 సీట్స్ తీసుకున్నాము. మాకు ఆల్రెడీ డ్రైవర్ తెలిసిన ఆయనే, మేము దిరాంగ్ నుంచి వచ్చాం కదా, సో ఆయనే అనమాట. ఆయన దగ్గరే బుక్ చేసుకున్నాము. సో ఆయనకి స్పెషల్ గా చెప్పాం, లేదు మేము ఫ్రంట్ సీట్స్ ఉంటేనే వస్తాము, మేము ఇవాళ కొంచెం రికార్డ్ చేసుకుంటూ కొంచెం వ్యూ చూసుకుంటూ పీస్ఫుల్ గా వెళ్ళాలని ఉంది అంటే ఆయన మా కోసం ఈ 2 సీట్స్ పెట్టారనమాట. అందుకే మాకు ఇవాళ కొంచెం బ్యూటిఫుల్ వ్యూ, ఆ వ్యాలీస్ అన్ని కనిపిస్తున్నాయి. లేకపోతే డైలీ మేము వెనకాల కూర్చుంటాం కాబట్టి సైడ్ మిర్రర్ నుంచే రికార్డ్ చేసే వాళ్ళం కదా. సో ఇవాళ ఫ్రంట్ వ్యూ అనమాట. అండ్ ఇక్కడ చూడండి సేలా టనల్ ఇంకా 7 కిలోమీటర్స్ అనమాట. సో మనం లాస్ట్ టైం తవాంగ్ వచ్చేటప్పుడు సేలా టనల్ స్కిప్ చేసి సేలా పాస్ నుంచి వచ్చాం కదా, ఇప్పుడేమో సేలా టనల్ నుంచి వెళ్తున్నాం అనమాట. అండ్ ఈ సేలా టనల్ అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ది లాంగెస్ట్ మోటరబుల్ టనల్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మళ్ళీ స్నో క్యాప్ మౌంటైన్స్ స్టార్ట్ అయ్యాయి కదా. మనం ఇప్పుడు కొంచెం హై ఆల్టిట్యూడ్ లోకి వస్తున్నాం అనమాట. సేలా పాస్ దగ్గరకు వచ్చింది కదా. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆ 7 కిలోమీటర్స్ కూడా మనకి ఫుల్ ఇలా స్నో క్యాప్ మౌంటైన్స్ వస్తూ ఉంటాయి. బట్ మనం ఏంటంటే కంప్లీట్ హై ఆల్టిట్యూడ్ అంటే సేలా పాస్ వరకు వెళ్లకుండా మనం సేలా టనల్ దగ్గరే టర్న్ అయిపోతాం అనమాట.
సో అలా సేలా టన్నల్ కూడా క్రాస్ చేసేసాము. తర్వాత చాలా కిలోమీటర్స్ వచ్చేసాము. ఇప్పుడు ఆల్మోస్ట్ బొమ్డిలా దగ్గరకు వచ్చేసాం అనమాట. అండ్ బై ది వే మేము ఆల్రెడీ బొమ్డిలా నుంచి గౌహతి బస్ అని చెప్పాను కదా, ఆ బస్ ఆల్రెడీ ఆన్లైన్ లో బుక్ చేసేసుకున్నాం అనమాట. ఫస్ట్ అయితే బొమ్డిలా సెంటర్ లో దిగుతాము అండ్ సెంటర్ లోనే ఆ బస్ వాళ్ళ ఆఫీస్ ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే అక్కడ ఆఫీస్ కి వెళ్ళిపోతాము. మేమైతే అక్కడ ఆఫీస్ కి వెళ్ళాక అక్కడ మా లగేజ్ డ్రాప్ చేసేసాం అనమాట. మాకు ఇంకో 3 hours అలా టైం ఉంది. సో మేము లంచ్ చేసి అక్కడ ఏమైనా 2-3 ప్లేసెస్ చూసుకుని ఒక ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసుకుని మేము మొనాస్ట్రీ వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడైతే సెంటర్ కి వచ్చాము. సెంటర్ లోనే లగేజ్ డ్రాప్ చేసేసుకున్నాము. అండ్ ఇక్కడ లుంగ్తా రెసిడెన్సీ అని ఉంది కదా, ఇక్కడే ఒక రెస్టారెంట్ కూడా ఉంది. అక్కడే మేము లంచ్ చేసి అక్కడ ఆల్మోస్ట్ ఒక 1 hour వరకు కొంచెం రిలాక్స్ అయ్యి లూడో ఆడుకున్నాము. మీన్ వైల్ ఆ సెంటర్ లో ఒక ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసుకుని ఆయన నెంబర్ తీసుకున్నాము. 1 hour తర్వాత లుంగ్తా రెసిడెన్సీ నుంచి ఇక్కడ కనిపించే క్రాఫ్ట్ సెంటర్ కి బై వాక్ ఈ రూట్ నుంచి వచ్చామన్నమాట. ఇదైతే మాకు ఒక 15-20 minutes పట్టిందనమాట వాక్ చేయడానికి. బట్ చాలా ఎంజాయ్ చేసాం మేమైతే ఈ వాక్ ని. ఇక్కడ రైట్ సైడ్ కనిపించేది క్రాఫ్ట్ సెంటర్ అనమాట. దాని ఆపోజిట్ లో లెఫ్ట్ సైడ్ ఏమో కన్స్ట్రక్ట్ అవుతున్న ఒక మొనాస్ట్రీ ఉంది. సో ఫస్ట్ అయితే మేము మొనాస్ట్రీ చూసేసుకున్నాము. ఆ తర్వాత ఈ క్రాఫ్ట్ సెంటర్ చూసుకున్నాము. క్రాఫ్ట్ సెంటర్ లో ఒక 5-10 minutes స్పెండ్ చేసాం అంతే. ఇక్కడ మోస్ట్లీ ఇవి ఉన్నాయన్నమాట. మనం కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు అవన్నీ కూడా. ఇవన్నీ ఆల్మోస్ట్ హ్యాండ్ మేడ్ అనమాట. అండ్ ఇప్పుడైతే మేము ఆ ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్ కి కాల్ చేసాము. ఆయనని క్రాఫ్ట్ సెంటర్ కి వచ్చేయమని చెప్పాము. ఇక్కడ నుంచి బొమ్డిలా మొనాస్ట్రీకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇక్కడికి రావడానికి ఒక 20 minutes అలా పట్టింది. అండ్ మేము ఈ మొనాస్ట్రీలో ఒక 30 minutes వరకు స్పెండ్ చేసాం అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు. అండ్ అక్కడ మొనాస్ట్రీ నుంచి బ్యాక్ టు బైపాస్ రోడ్ అనమాట. ఈ బొమ్డిలా బైపాస్ రోడ్ దగ్గరికి మన బస్ వస్తుంది. మేమైతే బస్ ఆన్లైన్ లో రెడ్ బస్ లో బుక్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ 2 buses ఉంటాయి. ఒకటేమో నెట్వర్క్ ట్రావెల్స్, ఇంకొకటేమో జైనాబ్. మేమైతే జైనాబ్ బుక్ చేసుకున్నాము. మోస్ట్ ఆఫ్ ది జైనాబ్ బస్సెస్ కూడా బైపాస్ కి వస్తాయి అనమాట. అండ్ నెట్వర్క్ బస్సెస్ ఏమో డైరెక్ట్ మనకి బొమ్డిలా సెంటర్ లో ఎక్కేయచ్చు. బస్ వచ్చి స్టార్ట్ అయ్యేటప్పటికి 7:30 అయింది అనమాట. ఒక 1.5 hour అలా లేట్ స్టార్ట్ అయింది. అయినా కూడా 4:30 కల్లా డ్రాప్ చేసేసాడు గౌహతిలో. చాలా స్పీడ్ గా తెచ్చాడు అనమాట డ్రైవర్ అయితే. ఇది లాస్ట్ డేమో అనిపించింది మాకైతే. బట్ సేఫ్లీ మమ్మల్ని అయితే గౌహతిలో దింపేశాడు. సో అదనమాట. మీకైతే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో మేఘాలయతో కలుద్దాం. బాయ్.